అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్‌సీపీకి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రత్యేక లక్షణాలు కలిగినటువంటి ఎన్నికలను మనం చూడబోతున్నాం. అదేంటంటే రాక్షస రాజ్యానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకు మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత మన ఓటర్ల మీదే ఉంది. ఎందుకంటే కేవలం రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇచ్చారు. చూసాం. ఎన్ని ఘోరాలు, నేరాలు జరిగాయో, ఎన్ని దాడులు జరుగుతున్నాయో, పరిపాలన ఏ స్థితిలో ఉందో, ఆర్థికంగా మన రాష్ట్రం ఎంత దిగజారిపోయిందో మనం చూస్తున్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది? సుమారు 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించారు. ఒక సంచలనాత్మకమైన రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. అదే కూటమి ఏర్పాటు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీటింగ్‌లో చెబుతున్నారు, నన్ను ఒక్కడినే ఓడించడానికి ఇంతమంది కలిసి వస్తున్నారని. మిమ్మల్ని ఓడించడానికి కాదండి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి. అందుకే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా ఆలోచించి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బీజేపీతోనూ, జనసేనతోనూ పొత్తు పెట్టుకున్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకొని వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఈ కూటమిని గెలిపించండి, భారీ మెజార్టీనివ్వండి, మన రాష్ట్రాన్ని మనం రక్షించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించండి.